ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో ఎస్సీ జనాభా మనం చూస్తే దగ్గరగా 2,00,00,000 జనాభా ఉన్నారు. ఆంధ్ర అండ్ తెలంగాణ. ఆంధ్రాలో మనం చూస్తే 1.4 కోట్లు, తెలంగాణలో 64 లక్షలు ఉన్నారు. సో అసలు వీళ్ళని మనం చూస్తే వీళ్ళల్లో ఐక్యత ఉండదు, యూనిటీ ఉండదు, ఎవరికి వారే యమునా తీరే అట్లా ఉంటే వీళ్ళు ఎవరు చూడండి. మతపరంగా టోటల్ ఎంతమంది ఉన్నారు? ఎస్సీలు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 2 కోట్ల మంది ఉన్నారు. ఈ 2 కోట్ల మందిలో ఎస్సీ హిందూస్ ఉన్నారు ఇక్కడే. అలాగే ఎస్సీ బుద్ధిస్ట్ కన్వర్ట్ అయ్యారు, అంబేద్కరిస్ట్లో పిలువబడుతూ. అలాగే ఎస్సీలోనే కొంతమంది పీసీసీ, అంటే వీళ్ళేదో ద్వారలో రెడ్లు లేకపోతే అలా పిలువబడతారు అనుకుంటారు ఏమో. బీసీసీ దళిత క్రైస్తవులే అంటారు చివరికి. మాదిగోడు క్రైస్తవులు అంటారు. సో వీళ్ళు, అలాగే వీళ్ళల్లోనే నాస్తికులు. అలాగే ఎస్సీలో ఈ 2 కోట్ల మందిలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తారు. సో వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు, అలాగే అదర్స్. సో ఈ ఎస్సీ వాళ్ళు మతం పరంగా ఇంత డివైడ్ అయ్యారు. వీళ్ళల్లో ఇంకా సిక్కులు ఉన్నారు, వీళ్ళల్లో ముస్లిమ్స్ ఉన్నారు. సో ఇన్ని శాఖలుగా విడిపోయారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఈ క్రిస్టియన్స్కి ఈ హిందూకి పడదు. ఈ బీసీసీ క్రిస్టియన్స్కి మధ్య వ్యత్యాసాలు ఉంటాయి. ఈ బుద్ధిస్టులకి తర్వాత హిందువులకి వీళ్ళకి పడదు. ఈ హిందువులకి ఈ బీసీసీ క్రైస్తవులకు పడదు. ఈ సిక్కులకి ఈ క్రిస్టియన్స్ పడదు. అలాగే ఈ నాస్తికులకి, అలాగే ఇదంతా మెస్సప్ ఈ హిందువులకి పడదు. సో చెక్కలుగా ముక్కలుగా అయిపోయి ఇట్లా ఉన్నారు దరిద్రంగా, ఐక్యత లేక. అలాగే క్యాస్ట్ పరంగా చూస్తే ఎస్సీల్లో ఈ 2 కోట్ల మందిలో మాదిగలు ఉన్నారు, నేతకాని వాళ్ళు ఉన్నారు, అదర్స్, తర్వాత పంబల వాళ్ళు ఉన్నారు, బుడగ జంగం, రెల్లి, ఇంకా అట్లా చాలా ఉన్నాయి. వీళ్ళల్లో వేళేళ్ళకి అసలు పడదు. పచ్చగడ్డ అయితే బొగ్గుమంటం కాదు, నాశనం అయిపోయింది. సో వీళ్ళకి పడదు, వీళ్ళకి పడదు. సో ఈ విధంగా వీళ్ళకి అసలు పడదు. ఈ విధంగా ఎవరికి పడరు. ఈ 2 కోట్ల మంది ఎట్లా అయ్యారంటే అనాథలు చెప్పాలంటే. ఐక్యత లేకుండా, ఒక యూనిటీ లేకుండా చెత్త తయారయ్యారు. సో ఒకవేళ ఒక యూనిటీ ఉండేది, ఎక్కువ మంది క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తారు. ఇక్కడ కనుక మతం పరంగా ఏకమైదాం అని కనుక చూస్తే ఉన్నారు కదా చాలామంది శత్రువులు. వీళ్ళని కులాల కుంపటి పేరు పెట్టి కులాల పరంగా విడదీస్తారు. ఎగ్జాంపుల్ మనం చూసాము, ఎస్సీ వర్గీకరణ పేరుతో వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డ వేస్తే మండిపోయింది. సో ఒకవేళ మతం పరంగా ఏకమైదామని చూస్తే కులాల మధ్య సిచ్చు పెట్టి పెడగొడతారు. కులం పరంగా ఏకమైదాము అని చెప్పేసి కనుక వీళ్ళు ఏకమైదామని చూస్తే మతాల పరంగా సిచ్చు పెడతారు. ఎలా అంటే ఈ ఎస్సీలో ఉన్న హిందువులు రెచ్చగొడతారు. రెచ్చగొట్టి అరే వీళ్ళు మీ రిజర్వేషన్ తీసేసుకుంటున్నారా అని చెప్పేసి వీళ్ళ మీద వీళ్ళని ఉసుగొలుపుతారు, వీళ్ళ మీదకి. సో ఇట్లా డిఫరెంట్ వేస్లో వీళ్ళు ఒక యూనిటీ లేకుండా ఎట్లా అయిపోయిందంటే మతాల పరంగా కలుద్దామంటే కులాల పరంగా సిచ్చు పెడతారు, కులాల పరంగా కలుద్దామంటే మతాల పరంగా సిచ్చు పెడతారు. అసలు వీళ్ళకి యూనిటీ లేదు. సో ఇంకో విషయం ఏంటంటే వీళ్ళల్లో ఒక నాయకుడు ఎదుగుతున్నాడంటే వీళ్ళల్లో వీళ్ళ నెట్ట కిందకి లాగాలా అని చూస్తారు. ఒక్కడిని చూపెట్టండి, ఎస్సీల్లో ఒక మంచి నాయకుడిని ఒకరిని చూపెట్టండి. చిన్నప్పుడు ఒక సామెత ఉండేది, మాలోళ్ళు ఉంటే ఆగరు, మాదిగోళ్ళు తింటే ఆగరని.
సో అట్లా ఉండేది వీళ్ళ వీళ్ళ పరిస్థితి. ఒక యూనిటీ ఉండదు. శంషాగిరి కాంశీరామ్ చెప్పినట్లు అంత శంషాగిరి వాడే చూసుకుంటాడు. వాళ్ళ వ్యవహారాలు వాళ్ళే చూసుకుంటారు. ఒక యూనిటీకి వద్దామేమో. టోటల్గా తెలంగాణలో 17.5% ఉన్నారు. మరి రిజర్వేషన్ ఎంత ఇస్తున్నారు? 15 ఇస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ 6.9 ఉన్నారు. వాళ్ళకి ఎంత ఇస్తున్నారు? 10 ఇస్తున్నారు వాళ్ళ పర్సంటేజ్ నుంచి. మరి ఇలాంటి ఆటల్లో కదా అడగాల్సింది. ఎవరు అడగరు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, కొట్టుకోవడమే కాదు లేస్తే. ఇది మన యూనిట్. ఈ మన ఎస్సీలు ఆంధ్ర తెలంగాణలో ఉన్న యూనిటీ. సో అందుకని ఒక్కడు కూడా డెవలప్ అవ్వలేదు. ఒక్కడు కూడా ఒక మంచి నాయకుడిగా ఎదగలేదు. సో వీళ్ళ యూనిటీ మనం వెనుక వస్తుంది అనుకోవటం ఆశ, కళ. ఆకాశము ఈ భూమి కలుస్తాయేమో కానీ వీళ్ళు యూనిటీగా ఉండటం అనేది కాదు.